హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో గత వీడియోలో చెప్పుకున్నట్లుగా కంపెనీ పాలన ఈ కంపెనీ పాలన అనేది మనం చూస్తే ఈ ఏదైతే ఉందో 1773 నుంచి 1858 మధ్య, అంటే సిపాయిల తిరుగుబాటు జరిగినప్పటి వరకు ఉన్న దాన్ని మనం కంపెనీ పాలన అంటాం. ఈ కంపెనీ పాలన అనేది ఎలా జరిగింది ఏంటి అనేది మనం చూసుకుందాం. అంటే దీంట్లో మెయిన్ గా ఫస్ట్ చట్టం ఏంటి, దీంట్లో ఉన్న మొట్టమొదటి చట్టం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ 1873 రెగ్యులేటింగ్ చట్టం అంటే భారతదేశాన్ని ఆధీనంలో తీసుకుంటాం విషయంలో కానీ, భారతదేశంలో చట్టాలని ఇంప్లిమెంట్ చేయటంలో ఈ 1873 నుంచి చట్టాలు అనేవి మనకి ఇవ్వటం జరిగేది. దీంట్లో ఎంతో రాజ్యాంగం సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ వ్యవహారాలు మరియు క్రమబద్ధీకరించడం చేసింది. అంటే ఈ 1773 కంపెనీ యాక్ట్ దీన్నే మనం ఏమంటాం, కంపెనీ పాలన అంటాం. ఈ కంపెనీ యాక్ట్ లో వీళ్ళు ఏం చేశారు, మొట్టమొదటిగా వీళ్ళు రాజుల పైన లేకపోతే ఆ రాజుల యొక్క పరిపాలన మీద వీళ్ళకి అజమాయిషీ చేయటం అనేది జరిగింది. మరి ఈ చట్టంలో జరిగిన మొట్టమొదటి మార్పులు ఏంటి, లక్షణాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో మొదటి లక్షణం 1773 చట్టంలో మనకు ఉన్న మొట్టమొదటి అంశం ఏంటి అంటే, దీంట్లో బెంగాల్ గవర్నర్ ఈ బెంగాల్ గవర్నర్ అనే ఆయన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మార్చారు. ఈయన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773ని యూజ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఈ చట్టాన్ని మార్చారనమాట. అంటే ఈ రెగ్యులేటింగ్ చట్టంని ఉపయోగించి వారు ఏం చేశారు, మనం అనుకునే ఈ బెంగాల్ గవర్నర్, అంటే వాళ్ళకి అంతకు ముందే బెంగాల్ కి గవర్నర్ ఉండేవారు, ఆ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉంచారు. ఈయనలో ఎవరు ఉంటారు, ఈయనలో ఈ కార్యనిర్వహణలో అంటే 3+1, అంటే ఈయన ఒక గవర్నర్ జనరల్ గా ఉంటారు. దట్ మీన్స్ ఈయనతో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. నలుగురు సభ్యులు ఉంటారు. మరి ఆ నలుగురు సభ్యులు ఎవరు, ఒక కార్యనిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తారు. అంటే కార్యనిర్వహణ అంటే నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇట్ ఈస్ లైక్ ఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. మరి ఈయన ఈ బెంగాల్ గవర్నర్ ఎందుకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారు అంటే, ఆ రోజుల్లో మనం చూసుకుంటే ఇక్కడ ఉండే భారతదేశ పటంలో కనుక మనం చూస్తే ఇక్కడ ముంబై, మెడ్రాస్ అండ్ ఇక్కడ ఉండే కోల్కతా. ఈ కోల్కతా మీన్స్ మనం ప్రజెంట్ కనుక్కుంటే బెంగాల్ అంటాం. ఈ బెంగాల్, చెన్నై అండ్ ముంబై, దీన్నే మనం బాంబే అనేవాళ్ళం. ఈ బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అండ్ కోల్కతా, ఈ మూడు BMC, బాంబే, మెడ్రాస్, కలకత్తా. BMC, బాంబే, మెడ్రాస్, కలకత్తా. ఈ మూడిట్లకి హెడ్ అన్నమాట. ఎవరు, ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే ఆయన ఈ మూడు ప్రావిన్సులకి, అంటే ఈ ప్రెసిడెన్సీ ఆఫ్ బాంబే, ప్రెసిడెన్సీ ఆఫ్ మెడ్రాస్ అండ్ ప్రెసిడెన్సీ ఆఫ్ కలకత్తా,
ఈ 3 వాటికి హెడ్ గా బెంగాల్ గవర్నర్ అని ఆయన ఉండేవారు. దాన్నే బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మారటం జరిగింది. ఈయన దేనికి ఉన్నారు? బొంబాయికి ఉన్నారు, మద్రాస్కి ఉన్నారు, కలకత్తాకి. ఈ మూడిట్లకి హెడ్ కింద జరిగింది. నెక్స్ట్ ఈ మూడిట్లకి మళ్ళీ స్వతంత్ర గవర్నర్లు ఉంటారు. అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనకుండే ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి ఎలా అయితే ఉంటారో ఒక రాష్ట్రపతి, గవర్నర్లు ఉంటారు. అలాగే ఇక్కడ గవర్నర్ జనరల్, ఆయన కింద మళ్ళీ గవర్నర్లు, అంటే రాష్ట్రపతులు, ఆ రాష్ట్రపతి కింద గవర్నర్లు ఎలా అయితే ఉంటారో అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఈ బాంబే గవర్నరు అండ్ మద్రాస్ గవర్నరు, కలకత్తా గవర్నరు వీళ్ళు ఈయన కింద పనిచేస్తారు. అంటే వాని కింద ప్రెసిడెన్సీలో 3 సపరేట్ అంటే స్వతంత్రంగా ఉండే గవర్నర్లు అనేది ఉంటారు. ఓకే, ఈయన తర్వాత మళ్ళీ ఇదే యాక్ట్ లో మనకి ముఖ్యమైనది ఏంటంటే 1773 సుప్రీం కోర్ట్. ఈ సుప్రీం కోర్ట్ అనేది మనం అందరం ఏమనుకుంటాం అంటే సుప్రీం కోర్ట్ ప్రజెంట్ ఢిల్లీలో ఉంది కదా అనుకుంటాం. సుప్రీం కోర్టు ఢిల్లీలో కాదు, మొట్టమొదటిగా మనకు ఉన్నది ఎక్కడంటే కలకత్తా. ఈ కలకత్తాలో మనకి మొట్టమొదటి సుప్రీం కోర్టు ఉంది. అంటే 1773 యాక్ట్ ను బేస్ చేసుకుని 1774 లో మనకి సుప్రీం కోర్టు అనేది, యాక్ట్ అనేది 1773, యాక్ట్ వచ్చేసి 1773 యాక్ట్. మరి వచ్చిన సంవత్సరం మాత్రం యాక్ట్ అనేది ఈ యాక్ట్ మరి ఎప్పుడు మనకి సుప్రీం కోర్టు వచ్చింది? 1774. ఇది గ్రూప్ 2 లో కూడా ఒకసారి బిట్ కింద అడిగారండి, మీరు అది గుర్తుంచుకుంటే మంచిది. మరి దీనిలో ఎలా ఉండేది? ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులు, అంటే 3+1. ఈయనేమో మెయిన్, ఈయన సుప్రీం కోర్టులో మనకి సుప్రీం కోర్టు జడ్జి ఎలాగో అలాగే ఒక హెడ్ ఉండేవారు. ఆ హెడ్ కింద 3 ఇతర న్యాయమూర్తులు అనేది ఉన్నారు. ఇప్పుడు అదే సంఖ్యను మనం పెంచుకుంటూ వెళ్ళాం. సో దీంట్లో మెయిన్ ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్. బెంగాల్ గవర్నర్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు. ఆయన కింద 4 సభ్యులు ఉండేవారు, కార్యనిర్వహణ అంతా చూసేవారు. దాంతో పాటు బాంబే, మద్రాస్, కలకత్తా ప్రెసిడెన్సీని అంటే బెంగాల్ ప్రెసిడెన్సీని దానికి హెడ్ గా ఉండేవారు. వాళ్ళకి ఇండివిజువల్ గవర్నర్స్ ఉండేవారు. నెక్స్ట్ 1773లో మన యాక్ట్ ను బేస్ చేసుకుని కలకత్తాలో 1774 లో సుప్రీం కోర్ట్ అనేది మనకి నిర్మించడం జరిగింది. ఎక్కడ? కలకత్తాలో. మొట్టమొదటి సుప్రీం కోర్ట్ అనేది మనకి 1774 కలకత్తాలో మొట్టమొదటి. మనం కంపెనీ ఉద్యోగులు ఎక్కడ వేరే వ్యాపారం కానీ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు ఎవరో కూడా వాళ్ళు ఇతర వ్యాపారాలు చేయటం కానీ వేరే వాళ్ళతో స్థానికుల నుంచి బహుమతులు తీసుకుంటాం కానీ లంచాలు తీసుకుంటాం కానీ చేయకూడదు. అంటే కంపెనీ వారు వేరే ఉద్యోగం ఉండకూడదు. వేరే ఉద్యోగం, కంపెనీ ఉద్యోగులు వేరే ఉద్యోగం ఉండకూడదు. అంటే ప్రైవేట్ గా వేరే పని అనేది చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, బహుమతులు కూడా తీసుకోకూడదు. మరియు నాలుగో పాయింట్ ఏం చెప్తుంది? మనకి కంపెనీ ఉద్యోగాలు ప్రైవేట్ వ్యాపారాలు చేసుకోకూడదు. మరి ఐదో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని వస్తుంది. COD, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. COD, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీలో ఒక గవర్నర్ బాడీ, భారతదేశం రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలను చూడటానికి ఎప్పటికప్పుడు ఈ గవర్నింగ్ బాడీ, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ నుంచి ఉండే ఒక గవర్నింగ్ బాడీ మిలిటరీ విషయాల గురించి కానీ లేకపోతే రెవెన్యూ విషయాలు కానీ, రెవెన్యూ, మిలిటరీ, సివిల్ సంబంధించిన విషయాల్ని ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ నుంచి ఒక ప్రతినిధి అనే ఆయన ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అంటే దీనివల్ల ఏంటి అంటే కంపెనీ ఒక్కటే ఈ భారతదేశాన్ని పరిపాలించకుండా దాన్ని రెగ్యులేట్ చేయడానికి మనకి ఈ యాక్ట్ అనేది 1773 యాక్ట్ అనేది వచ్చింది. దీని తర్వాత వచ్చిన యాక్ట్ ఏంటి అంటే
1784. ఈ 1784 అనే యాక్ట్ ని మనం చెప్పుకోవాలి అంటే ఏదైతే మనం చెప్పుకున్న 1773 యాక్ట్ కి ఇది అమెండ్మెంట్ వచ్చింది అనమాట. అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ కి అమెండ్మెంట్. ఏదైతే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఉందో ఆ రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఉన్న లోపాలని మార్చి దీన్ని మొట్టమొదటిగా అంటే 1773ని చేంజ్ చేసి అంటే దాంట్లో లోపాలు లేదంటే అమెండ్మెంట్స్ చేసి దాన్ని 1781లో దాన్ని ఆమోదించడం జరిగింది. దాన్నే యాక్ట్స్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. దాన్ని యాక్ట్స్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. దాన్ని యాక్ట్స్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే మనకి ఈ 1784 యాక్ట్ వచ్చిన అది దేనికి సంబంధించింది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసినప్పుడు బిల్లు ఆమోదం పొందింది 1781. మనం ఈ పాలిటీలో చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్లు ఏంటంటే యాక్ట్ ఏంటి, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అదే ఎప్పుడు బిల్లు కింద మారింది, ఎప్పుడు ఆమోదం పొందింది, ఇది మనం నేర్చుకోవాలి. దీన్నే మనం 1784 పిట్స్ యాక్ట్ అంటారు. పిట్స్. ఈ పిట్స్ యాక్ట్ 1784 అనే అంటారు. ఓకే, మరి ఈ పిట్స్ యాక్ట్ 1784 లో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటి అనేది మనం 1784 పిట్స్ యాక్ట్ అని చెప్పుకున్నాం. ఈ 1784 పిట్స్ యాక్ట్ ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, ముందు ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. ఈ 1784 లో ఉన్న పిట్స్ యాక్ట్ లో ఉన్న మెయిన్ చేసింది ఏంటి? దీనిలో ముందు కంపెనీ పాలన నుంచి రాజకీయ వ్యవహారాలు వేరు చేశారు. దేని నుంచి? కంపెనీ నుంచి రాజకీయ వ్యవహారాల్ని వేరు చేశారు. వేరు చేసిన తర్వాత దీన్ని ఏం చేశారంటే మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని చేశారు అని చెప్పాం. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్షన్ ని వాణిజ్య వ్యవహారాలు నిర్వహించే వాళ్ళగా, అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అనేది వాణిజ్యం చేసే వాళ్ళని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ కింద, మరియు ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, COD become a BOC, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, COD, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు వాణిజ్యం మాత్రమే చూసేవారు. దాన్ని తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు, దాంట్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త మండలిని తీసుకొచ్చారు. దట్ మీన్స్ నథింగ్ బట్ ఏ కౌన్సిల్. మనం మండలి అంటే కౌన్సిల్ అని చెప్పుకుంటాం. ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ ని ఏర్పాటు చేయటం వలన మనకి ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వము, అంటే వాణిజ్యానికి ఒకటి, మండలికి ఒకటి. సో COD, BOD, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. దీన్నే మనం ద్వంద్వ ప్రభుత్వము అంటాం. ద్వంద్వ ప్రభుత్వం. ఈ ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి? మనకి వాణిజ్యము చూసేయడానికి ఒకరిని పెట్టుకున్నారు. తర్వాత ఈ ఏదైతే మనం చెప్పుకున్న ఈ మండలిని ఏర్పాటు చేశారు. ఈ కొత్త అంటే రాజకీయ వ్యవహారాలకి సపరేట్ మండలిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు మనం ఈ ఏదైతే మండలి చెప్పుకున్నామో దాంట్లో మిలిటరీ వ్యవహారాలు, సివిల్ వ్యవహారాలు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇదన్నీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి నియంత్రణ అధికారులు ఇచ్చారనమాట. అంటే సివిల్ అంటే వాణిజ్యం మాత్రమే ఇది చూసుకుంటే, ఈ మండలి అనేది సివిల్, మిలిటరీ, రెవెన్యూ, వ్యవహారాలన్నీ కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది చూసేది. అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాణిజ్యం చూస్తే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది మండలి అనేది సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలు అనేది
నియంత్రణాధికారాలు ఈ BOC-కి ఇచ్చారు, అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి ఇచ్చారు. దీని వలన ఈ రెండు చట్టాలు ఈ వలస పాలనకి సంబంధించి, అంటే భారతదేశంలో కంపెనీ భూభాగానికి సంబంధించిన కానీ బ్రిటిష్ ప్రాంతాలని పేర్కొనటం, లేకపోతే ఈ అన్నిటికీ ప్రభుత్వానికి మెయిన్ అధికారం ఉంది అంటాం ఈ 1784 యాక్ట్ లో మనకి ఎక్కువగా చెప్పడం అనేది జరిగింది. అంటే దీనిలో మెయిన్ గా ఫిట్స్ లో ఏంటి, ఏదైతే కంపెనీ వ్యవహారాలని రాజకీయం నుంచి వేరు చేశారు, దాంట్లో కంపెనీ వ్యవహారాల కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది పెట్టారు, మళ్ళీ మిలిటరీ సివిల్ విషయాల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే కంపెనీ పాలన తగ్గించి ఏదైతే బ్రిటిష్ పాలనని మన ఇండియాలో వచ్చేలాగా ట్రై చేశారు ఇక్కడ. అంటే ఇక్కడ మనం కనుక చూస్తే సివిల్ మిలిటరీ వ్యవహారాలు మొదట్లో కంపెనీ చేతిలో ఉంటే తర్వాత అవి ఎవరి చేతిలోకి వచ్చినాయి, అవి 1784 అంటే 1784 తర్వాత వచ్చిన చట్టం చార్టర్ చట్టం. అంటే 1773లో ఒక చట్టం వచ్చింది, ఆ చట్టంలో మనకి ఆ చట్టాన్ని బేస్ చేసుకుని 1774లో సుప్రీం కోర్ట్ వచ్చింది. దాని తర్వాత మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మారారు. నెక్స్ట్ 1784లో కంపెనీ పాలనని వ్యవహారాలని వేరు చేయడం జరిగింది. ఈ తర్వాత అంటే మనకి 1784లో ద్వంద్వ ప్రభుత్వం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని తర్వాత 1833లో వచ్చిన చట్టాన్ని చార్టర్ చట్టం అంటారు. ఇది బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృతంగా ఉన్న పరిపాలన. దీనిలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మారారు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం వలన మనకి దీనిలో మిలిటరీ అధికారం అంతా ఈయన వశమైందనమాట. అంటే ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అంటే ఇప్పుడు మనకి ఇదే చట్టాన్ని కనుక మనం చూస్తే మనకి ఈ ప్రెసిడెంట్ అనే ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు మనకున్న చట్టంలో ఉండే ఏదైతే మనం చెప్పుకున్న ప్రెసిడెంట్ అంటామో, రాష్ట్రపతి అంటామో, ఈ రాష్ట్రపతికి ఇప్పుడు ఏదైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారో, అలాగే మన రాష్ట్రపతికి కూడా ఇప్పటికీ ఈ త్రివిధ దళాలు అంటే వాయు రక్షణ మరియు అంటే ఈ ఆర్మీ మిలిటరీ ఇవి ప్రజెంట్ రాష్ట్రపతి చేతిలోనే ఉంటాయి. ఆయన్నే హెడ్ ఆఫ్ ది ఆల్ మిలిటరీ సోర్సెస్ అంటాం. మరి దీనిలో మొట్టమొదటిసారిగా ఈ విలియం బెంటింగ్ అనే ఆయన్ని గవర్నర్ జనరల్ గా నియమించడం జరిగింది. అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చిన మన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కనుక మనం చూస్తే ఆయన వారెన్ హేస్టింగ్ అయితే, ఇక్కడ వచ్చిన ఆయన విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ అని ఆయన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింగ్ అయ్యారు. దీన ఏం జరిగేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్న పాలనలో బాంబే, మద్రాస్ మరియు బొంబాయి, కలకత్తా ఈ మూడు ప్రెసిడెన్సీల్ని ఈయన ఆధీనంలోకి వెళ్ళినాయి. అంటే అంతకు ముందు ఏదైతే ఉందో అదే జరిగింది. అయితే ఈ మూడు రాష్ట్రాలని కాకుండా ఈయన మొత్తాన్ని దేశానికే మార్చారు. అంటే అంతకు ముందు మూడు రాష్ట్రాలకు మాత్రమే ఆయన హెడ్ గా ఉండేవాడు, అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉండేవాడు.
3 రాష్ట్రాలు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉండే ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మారారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మారారు. అయితే ఈ చట్టాన్ని ఆక్స్ చట్టం అని కూడా వ్యవహరిస్తారు. అంటే అన్ని కలిసి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంక్రమించాయి. అంటే మనం ప్రజెంట్ చెప్పుకునే రాష్ట్రపతికి సంక్రమించినట్లు చెప్తారు. దీన్నే ఆక్స్ అని కూడా పిలుస్తారు. మళ్ళీ మనకి మూడో పాయింట్ దీంట్లో ఈ కంపెనీ పాలన అంటే మనం ఇప్పుడు వరకు ఏదైతే చెప్పుకున్నామో ఈ కంపెనీ వ్యవహారాలని మరియు మిలిటరీ వ్యవహారాలని సపరేట్ చేశారని చెప్పుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది? అసలు కంపెనీ పాలన అనేదే లేకుండా ఓన్లీ ఈ ఈ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే అధికారాలు కలిగి ఉండేటట్టు జరిగింది. అంటే దీన్ని చరమగీతం పాడారు. అంటే కంపెనీ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీకి చరమగీతం పాడారు. ఓకే, ఈ కంపెనీ పాలనే చరమగీతం పాడడం జరిగింది. ఇక్కడ దీంట్లో మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పోటీ పరీక్ష చేద్దామని ఇక్కడ చట్టం జరిగింది. అంటే ఇక్కడ సివిల్ సర్వీస్ కోసం పోటీ పరీక్ష పెడదామని చేస్తే మరి ఏం చేశారు? ఇక్కడ ఎవరైతే ఉన్న ఈ గవర్నర్ జనరల్స్ అంటే వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు పోతాయనో లేదంటే ఉద్యోగ భద్రత ఉండదనో ఇండియాలో ఉన్న వాళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే ప్రాబ్లం అవుతుందని చేసి వీళ్ళు ఏం చేశారు? ఈ గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పుకున్నాం కదా, సిఓడి బిఓడి అని చెప్పుకున్నాం. వాళ్ళు ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు ఈ సివిల్ సర్వీస్ పోటీ పరీక్షనే పెట్టకూడదు అన్నారు. అంటే సివిల్ సర్వీస్ కి సంబంధించిన పోటీ పరీక్ష పెట్టాలని మనకి మొట్టమొదటిగా ఇక్కడ మనం చెప్పిన చట్టాన్ని కనుక చూస్తే చార్టర్ చట్టంలో మొట్టమొదటిగా చెప్పడం అనేది జరిగింది. ఈ చార్టర్ చట్టం 1833లో సివిల్ సర్వీస్ కి పోటీ పరీక్ష నిర్వహించాలని మొట్టమొదటిగా దీనిలో చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు 1773, 1784, 1833 దీని తర్వాత వచ్చిన చట్టాన్ని పేరు 1853. 1853 అంటే మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ 1833 తర్వాత వచ్చిన చట్టమే ఈ స్వతంత్ర సంగ్రామానికి ముందు అంటే స్వతంత్ర సంగ్రామం అంటే మొదటి స్వతంత్ర సంగ్రామం 1857 అంటే మొదటి స్వతంత్ర సంగ్రామం అని కూడా మనం అంటాం. సో దానికి ముందు వచ్చిన చట్టము ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో మైలురాయి కింద చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న చట్టాలన్నిటిలోకి ఏ చట్టం అయితే ఉందో ఈ చట్టాన్ని మనం మైలురాయి కింద చెప్తాం. దీనిలో మనం కనుక చూస్తే ఇక్కడ దీనిలో ముఖ్య లక్షణాలు ఏంటి, ఈ చట్టంలోని ముఖ్య లక్షణాలు ఏంటి అనేది మనం చూడాలి. ఈ చట్టంలో ముఖ్య లక్షణాలు కనుక మనం చూస్తే దీంట్లో ముఖ్య లక్షణాలు గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో శాసనాధికారాలు, కార్యనిర్వాహాధికారాలు అంటే శాసన కార్య మీకు ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ శాసనం ఏంటి, కార్యనిర్వహణ ఏంటి అంటాం. మనం ఇప్పుడు చెప్తాం ఐఏఎస్ లో ఐపీఎస్ లో చేసేదేమో కార్యనిర్వహణ అయితే శాసన అనేది చేసేది ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తారు. అంటే వీళ్ళిద్దరు అంటే ద్వంద్వ పరిపాలన అనేది మనకి ఇక్కడి నుంచే కనపడుతుంది. దీనిలో ఎలా ఉంటారు, ఏ రకంగా ఉంటారు అంటే శాసన అధికారాలు, కార్యనిర్వాహ అధికారాలన్నీ వేరు చేశారు. దేంట్లో మనం చెప్పుకునే ఈ 1853 యాక్ట్ లో శాసన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలని సపరేట్ చేయడం అనేది జరిగింది. ఏ యాక్ట్ లో? 1853 యాక్ట్ లో జరిగింది. మరి దీంట్లో ఈ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు? ఈ కౌన్సిల్లో 6 కొత్త సభ్యుల్ని చేర్చడం జరిగింది. అంటే 6 న్యూ కొత్త సభ్యుల్ని చేర్చడం అనేది జరిగింది. ఏంట్లో? ది గవర్నర్ జనరల్
కౌన్సిల్లో కార్యనిర్వహణని శాసన నిర్వహణని వేరువేరు చేసి దాంట్లో 6 కొత్త సభ్యుల్ని చేర్చడం జరిగింది. వీటిని లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది దీన్ని సపరేట్ గా చేయడం జరిగింది. ప్రత్యేక గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. దీనిని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా వ్యవహరించేవారు. అంటే ఈ 6 సభ్యులతో వచ్చిన కౌన్సిల్ ని ఇండియన్ కౌన్సిల్ కింద మాట్లాడారు. దీన్ని ఏమన్నారు? గవర్నర్ జనరల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. దీన్ని పేరు ఏం పెట్టారంటే దీని పేరు వచ్చేసి ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇండియన్ సెంట్రల్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని మనకి చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకునే ఇండియాలో ఉండే రాజ్యసభ మరియు శాసనసభ అనేది చెప్పుకున్నారో అదే మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మనం చెప్పుకున్న ఈ 1853 యాక్ట్ లో మనం అంతకు ముందు 1833లో సివిల్ సర్వెంట్ యాక్ట్ ని ఒప్పుకోలేదు. కానీ ఏం చేశారు? 1853 యాక్ట్ లో సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ కి మొట్టమొదటి పోటీ పరీక్ష నిర్వహించారు. పోటీ పరీక్ష ఎప్పుడు నిర్వహించారు? 1853 యాక్ట్ ని ఉపయోగించి సివిల్ సర్వీస్ లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాన్నే మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే భారతీయులకు అవకాశం ఇద్దామని చెప్పి ఒక పోటీ పరీక్ష నిర్వహించాలని చెప్పి వాళ్ళు కమిటీని నిర్వహించారు. ఈ కమిటీని 1854లో నియమించడం జరిగింది. అంటే మనకి 1853 వస్తే దానికి సంబంధించిన కమిటీని 1854లో నియమించడం జరిగింది. ఆ కమిటీ పేరు ఏంటంటే మెకాలే కమిటీ. ఈ మెకాలే అనే కమిటీయే మనం ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నామో ఇప్పటి వరకు అంటే మనం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఈ మెకాలే కమిటీ యొక్క నిబంధనలకు అనుగుణంగానే మనం చెప్పుకునే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అంటే మనకి 1854లో నియమించిన మెకాలే కమిటీ ఏదైతే వివరించిందో ఆ పద్ధతినే ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. అంటే సివిల్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి మెకాలే అనే ఆయన మొట్టమొదటిగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి బహిరంగ పోటీ అనేది చేసినారు. ఈ పోటీ పరీక్ష నిర్వహించారు అన్నామో ఆ తర్వాత కూడా ఈ ఏదైతే మూడో పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ కానీ ఈ కంపెనీకి సంబంధించిన ఏ రకమైన భూమి కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన సంపాదన కానీ వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏది అంటే రాజుల ద్వారా పొందిందా ఇదే కావచ్చు వీళ్ళ వ్యాపారం ద్వారా దానికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి నిర్దిష్ట కాలం అనేది లేదు. అంటే బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఎప్పుడైనా సరే కంపెనీని రద్దు చేయొచ్చు, లేదంటే కంపెనీలో ఉండే వ్యవహారాలు కానీ కంపెనీలో ఉండే సంపదను కానీ కంపెనీలకు సంబంధించిన భూములు కానీ ఏదైనా తీసుకుంటాం అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. అంటే కంపెనీ పాలన రద్దు చేయడానికి నియమించిన యాక్ట్ గా కూడా మనం చెప్పొచ్చు. అంటే రద్దు చేయడానికి రద్దుకి వీలు కలిగించింది అనమాట. రద్దుకు వీలు కలిగించింది. ఈ రద్దుకు వీలు కలిగించిన చట్టం ఏంటంటే 1853 చట్టం మనకి ఈ రద్దుకు వీలు కల్పించడం అనేది జరిగింది. మరి దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏదైతే చెప్పుకున్న లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మనం చెప్పడం జరిగింది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్
ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించారు. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మనం ఎలా అయితే చెప్పామో, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మళ్ళీ ప్రాంతీయతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఈ కౌన్సిల్లో ప్రాంతీయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాంతీయాల్లో మనకి ఏముంటాయి, 6 కొత్త సభ్యులు ఉంటారు. దాంట్లో 4 ఎక్కడెక్కడి నుంచి రావాలి, ఒకటేమో మద్రాస్, బొంబాయి, కలకత్తా. దీంతో కొత్తగా ఒకటి చేరింది, అదే ఆగ్రా. అంటే మద్రాస్, బొంబాయి, కలకత్తా, దాంతో పాటు ఆగ్రా ప్రావిన్స్ ను కూడా కలిపారు. అంటే అంతవరకు మనకు ప్రెసిడెన్సీలు మద్రాస్, బాంబే, కలకత్తా ఉంటే 4వదిగా ఆగ్రా అనేదాన్ని చేర్చారు. సో ఈ 4వది మనకి ఆగ్రా ప్రెసిడెన్సీ, ఆగ్రాని ప్రావిన్స్ లోకి కలిపారు. ఇది మన 1853 చట్టంలోని ముఖ్యమైన విషయాలు. 1853 ఇది మనకి స్వతంత్ర సంగ్రామానికి దారి తీయటానికి ఇది కూడా కారణమని, ఈ చట్టంలో ఉన్న లోపాలు కూడా కారణమని చెప్పవచ్చు. 1853 తర్వాత మనకి సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు అనేది 1800, దీనే మొదటి స్వతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. 1857లో మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం, దీన్నే మనం సిపాయిల తిరుగుబాటు అంటాం. ఈ సిపాయిల తిరుగుబాటు అనేది జరగటం వలన మళ్ళీ వీళ్ళ చట్టాలని మార్చాలనేది జరిగింది. దానికోసమే భారత ప్రభుత్వ చట్టం 1858, అంటే 57లో తిరుగుబాటు జరిగితే 58లో కొత్త చట్టాన్ని అనేది వీళ్ళు ఇవ్వటం జరిగింది. 1858లో కొత్త చట్టం, అంటే సిపాయిల తిరుగుబాటుని మార్చడం కోసం ఈ కొత్తగా చట్టాన్ని అనేది చేయటం జరిగింది. దీనిలో మెయిన్ గా మనం చూస్తే కంపెనీ పాలనని రద్దు చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు అయితే దాంట్లో కంపెనీ పాలనని రద్దు చేశారు. ఏ యాక్ట్ ని యూజ్ చేసి, 1858 యాక్ట్ ని యూజ్ చేసి మనకి కంపెనీ పాలన అనే దాన్ని రద్దు చేయటం అనేది జరిగింది. దీని నుంచి మనకి రెవెన్యూ మరియు భూభాగాలు అన్నీ కూడా బ్రిటిష్ చక్రవర్తి, అంటే హర్ మెజెస్టీ ఆవిడ, అంటే ఈ బ్రిటన్ రాణి వైపుకి, అంటే బ్రిటన్ చక్రవర్తికి బదిలీ చేయడం జరిగింది. దాన్నే మనం హర్ మెజెస్టీ అంటాం. ఓకే, ఈ చట్టంలోని ముఖ్య లక్షణాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం. మనకి చట్టం వచ్చేసి 1858 చట్టం. సిపాయిల తిరుగుబాటు 1857. చట్టంలోని ముఖ్య లక్షణాలు, దానిలో ముఖ్య లక్షణం అంటే మహారాణి పేరు మీదుగా మనకి ఈ ప్రభుత్వం అనేది నడుస్తుంది. ఈ మహారాణి పేరు మీద ప్రభుత్వం నడిచింది అంటే ఏంటి అర్థం, అంటే హర్ మెజెస్టీ అనేది జరిగింది. హర్ మెజెస్టీ అనేది మనకి నియమించడం అనేది జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఈ మనం ఏదైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడు, మళ్ళీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త పోస్ట్ అనేది వచ్చింది, దాన్నే వైస్రాయ్ ఆఫ్ ఇండియా. వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మారాడు. అంటే ఏం జరిగింది, మనం ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్న బెంగాల్ గవర్నర్ కింద మారాడు, బెంగాల్ గవర్నర్ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాని వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. ఈ వైస్రాయ్ లో మొట్టమొదటిగా వచ్చిన వైస్రాయ్ ఎవరంటే మనం అర్థం లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ అనే ఆయన మొట్టమొదటి వైస్రాయ్ కింద చెప్పవచ్చు. అంటే మనం మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వైస్రాయ్, ఇలా మనం
చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. దీనిలో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ అనే ఆయన మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ నుంచి ఇండియా అయ్యారు. ఇండియా నుంచి మొత్తం ఇండియాలో ఉండే మొత్తానికి ఈయన గవర్నర్ జనరల్. దాన్నే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అలా వైస్రాయ్ కింద మారిపోయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేవి ఉన్నాయి. మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యవస్థని రద్దు చేశారు. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ రెండు అంటే బిఓడి సిఓడి రెండింటిని రద్దు చేశారు. అంటే దీన్నే ద్వంద్వ ప్రభుత్వం అన్నారు. దీన్ని రద్దు చేశారు. దీన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ఈ రెండింటిని మనం రద్దు చేయటం అనేది జరిగింది. దీన్ని మార్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద కొత్తది మార్చారు. ఇవన్నీ కూడా మనం వినే మాటలే, ఇవి కొత్త ఏమి కాదు. సెక్రటరీ ఆఫ్ స్టేట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద ఈ ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవన్నీ తీసేసి కొత్తగా ఒక పద్ధతిని తీసుకొచ్చారు. ఆ కొత్తగా వచ్చిన పద్ధతిని మనం ఇక్కడ ఏం చెప్పాలంటే దాన్నే మనం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, దాన్నే రాజ్యాంగ కార్యదర్శి. దీన్నే రాజ్యాంగ కార్యదర్శి అంటారు. దీనిలోనే మంత్రి మండలి ఇవన్నీ ఉండటం అనేది జరిగింది. ఓకే, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ లో సెక్రటరీ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎస్ఓఎస్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉండేవారు? 15 మంది సభ్యులు ఉండేవారు. ఎంతమంది సభ్యులు? 15 మంది సభ్యులు ఉండేవారు. దాంట్లో ఒక సలహా మండలి కూడా ఉండేది. దీన్నే రాజ్యాంగ కార్యదర్శి స్టేట్ చైర్మన్ గా ఉంటారు. రాజ్యాంగ కార్యదర్శి స్టేట్ చైర్మన్ గా ఉంటారు. నెక్స్ట్ దీని తర్వాత మనం చూసింది ఏంటి అంటే 5వ పాయింట్ చూడాలి. ఈ 5వ పాయింట్ ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసింది. ఇది ఇండియా ఇంగ్లాండ్ లోను దావాలు వ్యవహారాలు చూసేది. అంటే ఎస్ఓఎస్ అనేది ఇండియాలోను మరియు ఇంగ్లాండ్ లోను ఉన్న వ్యాజ్యాలు అంటే కోర్టుకు సంబంధించిన ఏదైనా ఉంటే దీన్ని బాగు చేసేటట్టు ఈ చట్టంలో వెసులుబాటు కల్పించింది. అదే మనం ఏం చేసాం, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ని ఇది ఏర్పాటు చేసింది. అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఎస్ఓఎస్ ఆఫ్ సి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిలో మరి ఎంతమంది సభ్యులు ఉన్నారు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ 15 మంది సభ్యుల్లో ఒక సలహా మండలికి చైర్మన్ గా మన ఎవరైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాజ్యాంగ కార్యదర్శి, ఈ రాజ్యాంగ కార్యదర్శి అనే ఆయన దీనికి వ్యవహరిస్తారు. అయితే ఈ చట్టం 1858 ఎందుకు జరిగింది? సిఫారసు ఉద్దేశించి జరిగింది కాబట్టి ఇంగ్లాండ్ మరియు భారత ప్రభుత్వం దీన్ని పెంచడం జరిగింది. ఇది ఎన్ని చేసినా సరే వ్యవస్థల్ని మార్చడానికి ప్రయత్నం అయితే చేయలేదు. వ్యవస్థల్ని మార్చిందా? వ్యవస్థల్ని మార్చడానికి ప్రయత్నం చేయలేదు. ఏదైతే 1857 సిపాయిల తిరుగుబాటు అయితే 58 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత మనం చూస్తే ఈ 1858 చట్టం అనేది ఏ రకమైన మార్పుని చూడలేదు. అందుకని 1861 భారత కౌన్సిల్ చట్టం 1861ని మళ్ళీ
తీసుకొచ్చారు. అయితే మనం దీంట్లో కనుక చూస్తే 1861, 1892, 1909 ఈ 3 చట్టాల్లో కనుక చూస్తే భారతీయుల సహకార ప్రాముఖ్యతను గుర్తించారు. అంటే మనం వాళ్ళ సహకారం లేనిదే మనం ఏమీ చేయలేము. అంటే మెకాలే కమిటీని నియమించారని మనమే చెప్పుకున్నాం. అంతకు ముందు వ్యతిరేకించారు, తర్వాత చట్టంలో మెకాలే కమిటీని వేసిన తర్వాత పోటీ పరీక్ష నిర్వహించాలని కమిటీ వేయటం జరిగింది. అంటే 1853లో ఉంటే 54లో మనకి ఈ మెకాలే కమిటీ అనేది వేయటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన చట్టాల్లో మనం ఏదైతే చూస్తే 1861 కానీ, 1892 కానీ, 1909 చట్టాల్లో భారతీయులకు ప్రాముఖ్యత కల్పించాలని వాళ్ళు మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది. ఈ అన్నిటిలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861ని మైలురాయిగా చెప్తారు. 1861ని మైలురాయిగా చెప్తారు. ఈ భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిగా భారతీయులకు ప్రతినిధిగా రావడానికి, అంటే శాసన నిర్మాణంలో భారతీయులకు మొట్టమొదటగా ప్రాధాన్యం ఇవ్వటం అనేది జరిగింది. దీనిలోనే వైస్రాయి చెప్పుకున్నాం కదా ఇందాక, ఏదైతే వైస్రాయి చెప్పుకున్నామో ఆ వైస్రాయి కౌన్సిల్లో కొంతమంది భారతీయుల్ని నామినేట్ చేయడం అనేది జరిగింది. అంటే మనకు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలాగైతే 12 మందిని నామినేట్ చేస్తాడో, అలాగే ఏదైతే మనం ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ రాష్ట్రపతి ఎలా అయితే మనకి నామినేట్ చేస్తాడో, అలాగే ఈ వైస్రాయ్ అనే ఆయన నామినేట్ చేయడం అంశం ఇందులో కూడా ఉంది. అప్పటి వైస్రాయ్ అయిన కానింగ్ 1862 ఈ కానింగ్ అనే ఆయన భారతదేశం నుంచి 3 భారతీయుల్ని ఇండియా నుంచి నామినేట్ జరగడం జరిగింది. దాన్ని వారు ఎవరు ఉన్నారు? వారు బెనారస్ రాజు, పటియాలా రాజు, సర్ దినకర్ రావు, ఈ 3 ఉన్నారనమాట. అంటే బెనారస్ రాజు, ఓకే, బెనారస్ కి చెందిన రాజు, పటియాలా మరియు ఇక్కడ మనం చూసుకుంటే సర్ దినకర్ రావు అనే 3 నామినేట్ చేయడం జరిగింది. అంటే పాటియాలా రాజు, బెనారస్ రాజు, సర్ దినకర్ రాజు అనే 3 ఇక్కడ నామినేట్ చేయడం జరిగింది. ఎవరు? లార్డ్ కానింగ్ అని ఆయన నామినేట్ చేయడం మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకి జరిగినట్టు చూడాలి. మరి దీని తర్వాత మనం చూస్తే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసనాధికారాలని పునరుద్ధరించి, అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశారు కదా ముందు యాక్ట్ లో, అక్కడ రద్దు చేసిన దాన్ని మళ్ళీ బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీలకి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే వికేంద్రీకరణ ప్రక్రియకి నాంది పలికారు. అంటే వాళ్ళకున్న శాసనాధికారాలని మళ్ళీ బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీలకి ఇవ్వటం అనేది జరిగింది. అంటే మళ్ళీ మనం గనక దీంట్లో చూస్తే, అంటే అంతకు ముందు ఏదైతే ప్రావిన్సులు ఉందో ఈ 73 చట్టాన్ని పరాకాష్ఠ తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇది ఏదైతే 73 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి పరాకాష్ఠగా ఈ 83 చట్టం మరియు 33 చట్టాలు ఏదైతే ఉందో ఆ చట్టాల్లో ఉన్నదాన్ని చేర్చినట్టు ఇక్కడ కనపడుతుంది. మనం ఈ వికేంద్రీకరణ చట్టం, శాసన చట్టాన్ని మనం కనుక చూస్తే దీంట్లో 1837 చట్టంలో కూడా కొన్ని దారి తీయడానికి, అంటే ఈ శాసన వికేంద్రీకరణ చట్టం 1937 చట్టంలో కూడా ఇది ఉందని మనం చెప్పుకోవచ్చు. దీనిలో మళ్ళీ మనం కనుక తీస్తే, అంటే
ఏదైతే మద్రాస్ బాంబే ప్రెసిడెన్సీలకి పాత చట్టాల్లో ఏదైతే అధికారాలు ఉన్నాయో అదే అధికారాలు ఇవ్వడానికి వీళ్ళు మరి ట్రై చేశారు. కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టాన్ని ఏర్పాటు చేసి, అంటే కొత్త లెజిస్లేటివ్ చట్టాన్ని చేసి 1862లో బెంగాలు, 1862లో బెంగాలు, 1866లో నార్త్ వెస్ట్ ఫ్రాంటీరియన్ అంటే 7 సిస్టర్స్ అన్నట్టు మనం లెక్కేసుకోవాలి. ఓకే, నార్త్ వెస్ట్ ప్రావిన్స్ అంటే ఈ రాజస్థాన్ కానీ, లేదంటే పంజాబ్ కానీ, లేదంటే జమ్మూ కాశ్మీర్ కి దగ్గరలో ఉండే ప్రాంతాలు అంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటీరియన్ అనే దాన్ని 1866లోను, మరియు పంజాబ్ ప్రావిన్స్ అంటే 1897లో మనకి పంజాబ్ ప్రావిన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్లో కార్యకలాపాలు సజావుగా సాగడానికి మనకి అంటే గొడవలు చేయకుండా, లోపల అరవకుండా, ఇవన్నీ చేయకుండా నియమావళిని రూపొందించారు. అంటే ఏదైతే మనం కౌన్సిల్ ఉందో కౌన్సిల్లో కార్యకలాపాలు అనేది పర్ఫెక్ట్ గా జరగడానికి వీళ్ళు ఏం చేశారు, ఒక నియమాలను ఇచ్చారనమాట. ఈ నియమాలని అంటే చట్టంలో నియమ నిబంధనలను ఉంచితే అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు, లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అని వీళ్ళు ఏం చేశారంటే నియమ నిబంధనల్ని పెట్టడం అనేది జరిగింది. అంటే నియమ నిబంధనలు పెట్టడం వల్ల యూజ్ ఏంటి, దాన్ని హౌస్ ని ఆర్డర్ లో పెట్టవచ్చు. దీన్నే ఈయన 1800 ఇదే దాంట్లో మనం కనుక చూస్తే 1859లో లార్డ్ కానింగ్ అనే ఆయన ఈ పోర్ట్ఫోలియో అంటే మంత్రి మండలి, పోర్ట్ఫోలియో అంటే మనం చెప్పుకునే ఈ మంత్రి మండలిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే కానింగ్ అనే ఆయన మంత్రి మండలి ఈ పోర్ట్ఫోలియో విధానం, ఈ మంత్రి మండలి ఎవరు, లార్డ్ కానింగ్ అనే ఆయన ముందుగా చేయడం జరిగింది. దీని తర్వాత వైస్రాయి సభ్యుల్లో ఒకరు లేక ఎక్కువ మంది సభ్యుల్ని ఇన్ఛార్జీలుగా ఉంచేవారు. అంటే దానిలో మళ్ళీ ఎవరైతే స్వతంత్ర మంత్రి మండలి ఉందో దానిలో ఇన్ఛార్జీలుగా కూడా మనం ఉంచారు. దాన్నే మనం డిప్యూటీ సీఎం, డిప్యూటీ అని కూడా మనం వాడతాం. దీనిలో మనం ఏదైతే ఆర్డినెన్స్ అంటాము, ఇప్పుడు మనకి రాష్ట్రపతి నుంచి ఆర్డినెన్స్ అంటే చట్టాలు చేయకుండా డైరెక్ట్ గా ఆర్డినెన్స్ అంటాం. అలాగే ఈ వైస్రాయికి కౌన్సిల్లో అనుమతి లేకుండా వైస్రాయి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని పొందారు. ఈ వైస్రాయ్ అనే ఆయన ఏదైతే కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్లో ఏ రకమైన అధికారం లేకుండా ఆర్డినెన్స్ ని చేయడం అనేది జరిగింది. ఆర్డినెన్స్ చేయడం అనేది దీంట్లో జరిగింది. ఇదే మనం ఇప్పుడు చూసిన చట్టం ఏదైతే మనం చెప్పుకున్న 1861 చట్టంలో ముఖ్య లక్షణాలు అనేవి మనం ఇప్పటి వరకు చూసాం. నెక్స్ట్ ది వచ్చేసి 1892 చట్టం. ఆ చట్టం గురించి మిగిలిన వివరాలు చూద్దాం. ఏదైతే ఇప్పటి వరకు చూసామో దీని తర్వాత వచ్చిన చట్టాల్లో మనకి ఈ 1892 యాక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అయిన చట్టం. ఈ చట్టాన్ని కనుక మనం చూసినట్లయితే దీంట్లో 1892 చట్టం, 1892 చట్టం దీన్ని కేంద్ర మరియు ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. అంటే కేంద్ర మరియు ప్రావిన్స్ లెజిస్లేటర్లో అనధికార సభ్యుల్ని పెంచడం జరిగింది. అనధికార సభ్యుల్ని మనకి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ కేంద్ర కౌన్సిల్లో ఉంచడం జరిగింది.
అయితే మెజారిటీ సభ్యులు అలాగే ఉంటారు, కానీ అనధికార సభ్యులు అనేది పెంచడం జరిగింది. దీనిలో మనకి బడ్జెట్ పై మాట్లాడే అధికారాన్ని మరియు ప్రశ్నలు వేసే అధికారాన్ని చట్ట సభ్యులకు ఇచ్చింది. అంటే బడ్జెట్ ఇక్కడ మనం చూస్తే బడ్జెట్ పై సమాధానాలు క్వశ్చన్లు వాళ్ళకి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బడ్జెట్ పై వాళ్ళకి క్వశ్చన్లు కానీ ప్రశ్నలు వేయటం కానీ దాని గురించి ఆన్సర్లు పొందటం అనేది కానీ ఈ చట్టానికి ఇవ్వటం అనేది జరిగింది. దీనిలో ఓన్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఇది విస్తృతం చేసింది అనమాట. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉండే దాన్ని ఇక్కడ విస్తృతం చేయడం అనేది మనకి జరిగింది. దీనిలో మనం నెక్స్ట్ చూస్తే దీనిలో నామినేట్ సభ్యుల్లో ఎవరెవరు ఉన్నారు, ప్రావిన్స్ అంటే ఎవరెవరు అనధికార సభ్యులు ఎవరెవరు ఉంటారు అనేది చూద్దాం. దీంట్లో అనధికార సభ్యులు ఎవరెవరు ఉంటారు, ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్, వైస్రాయి, జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, విశ్వవిద్యాలయాలు, కార్మిక సంస్థలు, జమీందారులు, ఛాంబర్లు, సిఫార్సులు ఇవన్నీ దీంట్లో ఉంటారు. అంటే అనధికార సభ్యుల్లో ఎవరెవరు ఉంటారు, బెంగాల్ కామర్స్ నుంచి ఉంటారు, కేంద్ర లెజిస్లేటివ్ నుంచి ఉంటారు, జిల్లా బోర్డుల నుంచి ఉంటారు, పాలిటీ నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి, కార్యక్రమ అంటే మీరు చూస్తే ఇది రాజ్యసభ కింద కనబడుతుంది. మీరు చూస్తే ఇది రాజ్యసభలో ఎన్ని రకాల వ్యక్తులు అయితే ఉంటారో అన్ని రకాల వ్యక్తులు కూడా దీంట్లో ఉండడం అనేది మనకి కనపడుతుంది. మరి దీనిలో అనేక రకాల సభ్యులు అనేక రకాల అనధికార సభ్యులు ఉంటారు. అనేక రకాల అనధికార సభ్యులు అనేవాళ్ళు ఈ కౌన్సిల్లో అనేది ఉండటం జరిగింది. ఈ కేంద్ర మరియు ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సీటులు నింపడానికి పరిమితం మరియు అపరిమితం చేయటం అనేది జరిగింది. అంటే మనకి పరిమితంగా ఉంచాలా అపరిమితంగా ఉంచాలా అనేది జరిగింది. అయితే దీంట్లో మాత్రం పరోక్ష ఎన్నిక అనే పదాన్ని వాడబడలేదు. అంటే ప్రత్యక్షంగానా పరోక్షంగా అనే అంశం, అంటే వీళ్ళని ఎలా ఎన్నుకుంటారు, అంటే వీళ్ళు ఎన్నుకునే పద్ధతి ఏంటి అనే దాని గురించి మాత్రం స్పష్టమైనది ఇక్కడ ఎక్కడ సీట్ల గురించి అనధికార సభ్యుల్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారా పరోక్షంగా ఎన్నుకుంటారా అనే పదాన్ని ఎక్కడా వాడటం అనేది దీనిలో జరగలేదు. దీన్ని నామినేటెడ్ అనే పదాన్ని పేర్కొనడం జరిగింది. అంటే దీనిలో వాడిన పదం ఏంటంటే నామినేటెడ్ అంటే అనధికార. మనకు కూడా అనధికార అనే వాడతారు. అనధికార అంటే మనకు కూడా కొన్ని అనధికార పదవులు అనేవి కూడా ఉంటాయి. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న చట్టాల్లో అంటే ఇంకా 1909, 1919, 1935, 1945 మిగిలి ఉన్నాయండి. అవి వేరే వీడియోలో చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే 53 minutes వరకు అయింది. సో మనం నెక్స్ట్ వీడియో అనేది ఈ మింటో మార్లే రిఫార్మ్స్ గురించి కానీ 1909 గురించి మనం విశదంగా చర్చిద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.